నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ వెంకటస్వామి ఆచార్య. ఈరోజు మన ఛానల్లో మొదటిసారిగా పొలిటికల్ ఇంటర్వ్యూ మొదలు పెట్టబోతున్నాం. మనతో పాటు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ 7వ డివిజన్ చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే వెంకటన్న. నమస్కారం సార్, బాగున్నారా? సూపర్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం మా స్టూడియోలో పొలిటికల్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం. దానికి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మొదటిగా అంటే మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మీ బయోపిక్ లాగా మేము చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. పొలిటికల్ కాంట్రవర్సీస్ కాకుండా, అంటే మీ పరిధిలో మా స్టూడియో ఉంది కాబట్టి మాకు మొదటి ఇంటర్వ్యూ కూడా కాబట్టి అది మాకు సంథింగ్ స్పెషల్గా. సార్, మీ నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం ఏంటి? పొలిటికల్ ప్రస్తావన ఎలా మొదలైంది? యాక్చువల్గా మేము మా ఫాదర్ వచ్చేసి ఎన్జిఆర్ఏలో ఎంప్లాయ్. ఓకే. అయితే ఇప్పుడు ఎక్కడైతే కళ్యాణ్పూర్లో ఉంటున్నానో అక్కడ దానికి ఆనుకొని ఒక ఎన్జిఆర్ఐ అని చెప్పేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. అక్కడ మా ఫాదర్ పనిచేసేవారు. ఇక అక్కడ నుంచి మేము ఎన్జిఆర్ఐకి ఆనుకునే పక్కన ఉన్న కాలనీస్లో ఇప్పుడు ఏదైతే ఉన్న సాయిరామ్ నగర్ కాలనీ, కళ్యాణ్పూర్కి పక్కన ఉన్న కాలనీలో మా మదర్ అప్పట్లో మా ఫాదర్ని ఇంటెండ్ చేసి ఇక్కడ మనం ఇల్లు కొనుక్కుంటే దగ్గర ఉంటుంది, ఎన్ని రోజులు క్వార్టర్స్లో ఉంటామని చెప్పేసి వచ్చి తర్వాత అక్కడ నుంచి ఆ సాయిరామ్ నగర్ కాలనీలో ఇల్లు కట్టుకోవడము. ఇక అక్కడ నుంచే మేము ఎన్జిఆర్ఐలోనే ఉన్న స్కూల్లో చదువుకోవడము. ఆ ఎన్జిఆర్ఐ స్కూల్ తర్వాత ఐఐసిటి స్కూల్కి, హై స్కూల్లో ఐఐసిటి స్కూల్ పోవడము. దాని తర్వాత 10th అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత లిటిల్ ఫ్లవర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేయడం. ఇక దాని తర్వాత భద్రకా కాలేజ్లో డిగ్రీ చేయడం. ఇక దాని తర్వాత కాలక్రమణ ఒక్కొక్కటిగా ఫస్ట్ అడ్వకేట్ అయిదాం అనుకున్నాను. అడ్వకేట్ అయిదాం అనుకొని ఇక అది ప్రస్థానం అక్కడ నుంచి ఆ రూట్ ఎట్లా తీసుకుపోతే అట్లా పోయినాను. తర్వాత ఇమ్మీడియట్గా డిగ్రీ అయిపోయిన తర్వాత పొలిటికల్గా నార్మల్గా చిన్న ఏదైతే పొలిటికల్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండే, ముందు నుంచే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండే. అంటే మీరు స్టూడెంట్ దశ నుంచి ఉద్యమాల వైపు, పొలిటికల్ వైపు అట్లా ఆసక్తి? స్టూడెంట్ వైపు నుంచి స్టూడెంట్ ఉన్నప్పుడు అందులో లేకుండే. స్టూడెంట్ ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఆర్ఎస్ఎస్ కి దానికి దీనికి శాఖకు పోయేవాడిని. ఇక దాని తర్వాత కొద్దిగా బీజేపీకి కనెక్టెడ్ ఉంటుంది ఆర్ఎస్ఎస్ కాబట్టి వాళ్ళతో పాటు పొలిటికల్లో అక్కడ ఇక్కడ ఏదైనా ఎలక్షన్ క్యాంపెయిన్ అది ఇది ఉన్నప్పుడు చిన్నగా ఎంట్రీ ఉంటే, కానీ అప్పటికే పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఇక దాని తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దేవేందర్ గౌడ్ గారిని చూసినో, టీడీపీ పార్టీని చూసిన తర్వాత కొంచెం పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగింది. పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగి నేను కూడా పొలిటికల్గా సమాజానికి ఏమైనా చేసే అవకాశం దొరకాలంటే పొలిటికల్గా ఉంటే మంచిది అన్న ఆలోచనతో పొలిటికల్ ఎంటర్ కావడం. అంటే దేవేందర్ గౌడ్ గారి ప్రవర్తన తీరు, పొలిటికల్ వ్యవహరించే తీరు మిమ్మల్ని పొలిటికల్ వైపు లాగింది అనుకోవచ్చు. ఆబ్వియస్లీ దేవేందర్ గౌడ్ గారిని చూసి నేను పొలిటికల్ గా ఇంట్రెస్ట్ పెరిగింది. దేవేందర్ గౌడ్ గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది, సమాజంలో మనం ఏదైనా మార్పులు తీసుకురావాలంటే గనక ఈ నాయకుడు సమాజం గురించి నిజంగా ఎంతో తాపత్రయపడతా ఉన్నాడు. మరి నిజంగా కూడా ఒక బీసీ నాయకుడు అయ్యుండి ఆయన నంబర్ 2 పొజిషన్లో చంద్రబాబు గారితో ఉండడం చూసి, ఆయన డిసిప్లిన్ చూసి, ఆయన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, ఇంతకు ముందు ఉన్న ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి ఉండే. ఆ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ చేసినాడు, రెవెన్యూ మినిస్టర్ చేసినాడు. అప్పట్లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఆయనతో మూవ్ కావడము, ఆయన చేసి కొత్త ఏదైతే విధానాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూసినట్టయితే మన ఏరియాలో ఎలుగుంట మీద మీరు వాటర్ ట్యాంక్ చూసినా, ఉప్పల్ బస్ స్టాండ్ చూసినా, ఉప్పల్ ఉన్న మున్సిపల్ ఆఫీస్ చూసినా, ఉప్పల్ ఉన్న పోలీస్ స్టేషన్ చూసినా, ఇవన్నీ ఒక్కొక్కటి ఆయన చేస్తున్నప్పుడు నేను స్టూడెంట్ డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచి ఆయన గమనిస్తూ ఉంటే ఉప్పల్ రూపురేఖలు మార్చినారు. దాని తర్వాత నాకు అనిపించింది, ఒక రాజకీయ నాయకుడిగా మనము ఎదిగితే మరి ఇన్ని సంస్కరణలు చేయొచ్చు, ఇంతగానం మనము మరి సమాజం గురించి ఏమైనా మనకు చేసే అవకాశం, అధికారం దొరుకుతుంది అన్న ఆలోచనతో పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగి ఆయనను ఫాలో అవుతూ, ఆయనను చూసి ఇన్స్పైర్ అవుతూ పొలిటికల్ గా ముందుకు మూవ్ అయినా. ఇక దాని తర్వాత మధ్యలో కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చినాయి. సైమల్టేనియస్ గా నా పెళ్లి రావడము, కౌన్సిలర్ ఎలక్షన్ రావడము. 2000లో అయింది. కౌన్సిలర్ ఎలక్షన్ రావడము, తర్వాత సేమ్ అదే ఇయర్ లో పెళ్లి రావడం తోటి ఇక దేవేందర్ గౌడ్ గారు కూడా చెప్పినట్టు అదే టైంలో 99లో మా ఫాదర్ చనిపోయినారు. మా ఫాదర్ చనిపోతే నాకు ఎన్జిఆర్ఐలో ఉద్యోగం వస్తుంది అన్న ఇంటెన్షన్ తోటి దేవేందర్ గౌడ్ గారు ఏమన్నారంటే, చదువుకొని ఉన్నావు, బాగా డిగ్రీ అయిపోయింది, ఎందుకు పొలిటికల్ గా నా మాటిని ఉద్యోగం చేసుకొని నేను ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తాను నీకు, మీ ఫాదర్ ఉద్యోగం అని చెప్పేసి ఆయన చెప్పడం. ఇక దాని తర్వాత కొంచెం ఉద్యోగంలో డిలే కావడం, చనిపోయిన వాళ్ళందరి లిస్ట్ ఎక్కువ మంది ఉండడం తోటి అది డిలే అయిపోయి ఉద్యోగం రాకపోవడం. ఆ ఎలక్షన్ కూడా దాటిపోయింది. కౌన్సిలర్ ఎలక్షన్ లో బీజేపీతో పొత్తుండే అప్పట్లో ఆ బీజేపీ కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్ అంతా కలిపి పొత్తుతో ఎలక్షన్ పోయినారు. అందులో నా డివిజన్, నేను ఎక్కడైతే ప్రాంతంలో ఉంటున్నానో ఆ డివిజన్ బీజేపీకి ఇవ్వడం, ఇవన్నీ కూడా 1 by 1 కొంచెం
డిలే అయిపోయి ప్రొలాంగ్ అయిపోయింది. ఇక దాని తర్వాత నాకు అనిపించింది సరే ఉద్యోగం ప్రయత్నం సీరియస్ గా చేస్తాను అన్న ఇంటెన్షన్ తోటి ఫ్రెండ్స్ తో పాటు ఆలోచిస్తూ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా వీసా గురించి ప్రయత్నం చేస్తా ఉంటే ఆస్ట్రేలియా వీసా ప్రయత్నం చేశాను. అది లక్కీగా ఏమైపోయిందంటే H1 వీసా వచ్చింది. ఆస్ట్రేలియా పోయినాను. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బ్యాంక్ లో ఒక 5 years జాబ్ చేసినాను. ఈమెను కూడా తీసుకెళ్ళాను అక్కడికి. ఆమె కూడా మ్యారేజ్ తర్వాత ఆమెను తీసుకొని ఆస్ట్రేలియా పోయి ఆస్ట్రేలియా జాబ్ సంపాదించుకొని ఆస్ట్రేలియాలో ఒక 5 years ఉండి దాని తర్వాత కొన్ని ఆర్ట్ జాబ్స్ కూడా చేసి తర్వాత 5 years తర్వాత రిటర్న్ రావడం కూడా ఒకటే రీజన్ తో వచ్చిన. ఇక్కడ మా మదర్ ఒక్కతే ఉండే సింగిల్ గా ఉమెన్, మా ఫాదర్ లేకుండే. తర్వాత ఫ్యామిలీలో ఒక సిస్టర్ ఒక బ్రదర్ నాకు. సరే వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఆమె నాకంటే పెద్ద అయినా కూడా ఆమె కూడా బాధ్యత తీసుకోవాలని ఇంటెన్షన్ తోటి సరే మనం ఇక్కడ ఒక లెవెల్ వరకు డబ్బులు సంపాదించుకున్నాం. ఈ సంపాదించిన డబ్బులతోటి నేను నా దేశానికో నా రాష్ట్రానికో ఏమైనా చేస్తే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ తోటి అక్కడ నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చే అవకాశం ఉన్నా కూడా అది వదిలేసుకొని రిటర్న్ వచ్చినాను. ఇక రిటర్న్ వచ్చిన తర్వాత ఎలక్షన్లు కొంచెం డిలే అయినాయి. ఆ మధ్యలో GHMC కార్పొరేషన్ ని ఎక్స్టెన్షన్ చేయడము, ఆ టైంలో ఎక్స్టెన్షన్ లో ఒక 5 years గ్యాప్ వచ్చింది. అందులో మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిపోయి పొలిటికల్ గా దేవేందర్ గౌడ్ గారెంబడే మళ్ళీ రీజాయిన్ అయిపోయి మళ్ళీ నడుస్తూ అప్పటి నుంచి మళ్ళీ 2009 లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా దేవేందర్ గౌడ్ గారు సీరియస్ గా ప్రవీణ్ కి టికెట్ ఇవ్వాలి, ప్రవీణ్ నిజంగా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నాడు ఫీల్డ్ లో, మనం అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా నన్ను తీసుకొని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్లి అప్పుడు మోత్కుపల్లి నరసింహులు గారు ఇన్ఛార్జ్ ఉంటే మన దగ్గర మోత్కుపల్లి నరసింహులు గారిని కన్విన్స్ చేసి నాకు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేసినారు. కానీ అప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కొంచెం నేను కూడా ఆలోచనలో పడ్డా. మరి ఈ సమయంలో నిలబడితే గెలుస్తామా, ఈ సమయంలో నిలబడితే గెలిచినా గానీ తట్టుకోగలుగుతామా, మళ్ళీ కన్వర్ట్ చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తారు గెలిచినా కూడా ప్రెజర్ చేసి అన్న ఆలోచనతో ఏం చేసినాను. అప్పుడే రీసెంట్ గా వచ్చినాను. ప్లస్ ఈ గవర్నమెంట్ అంతా కూడా కాంగ్రెస్ రావడంతో ఓపెన్ గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముందు నుంచి కూడా ఎందుకో ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆ పార్టీ అంటే కూడా ఎందుకో చాలా దూరంగా ఉండాలన్న ఆలోచన చేస్తా ఉంటాను. అంటే మీరు పొజిషన్ కంటే అపోజిషన్ లో ఎక్కున్నారు మీరు ఈ లెక్కన. వాస్తవానికి ఆ టైంలో అయితే అపోజిషన్ లోనే ఉంటాయి కదా. ఇక దాని తర్వాత కాలగమనైనా ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా ఇక టీడీపీ పార్టీ అన్నది కొంచెం తెలంగాణ రాష్ట్రం రావడం, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెడితే కూడా మనం ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనం కూడా దానికి మరి తోడ్పడాలి, మన తోడ్పాటు కూడా అందియాలని చెప్పేసి దేవేంద్ర గౌడ్ గారు ఎంబడి NTP పార్టీ అతను పెడితే అతనితో పాటు వెళ్ళడం. ఉద్యమంలో కూడా కలిసి వచ్చారు. ఉద్యమంలో కూడా తిరిగినాము. బస్సులకి మనము TG అని పెట్టడం, స్టిక్కర్లు కానివ్వండి. ఆదిలాబాద్ నిజామాబాద్ లో దేవేంద్ర గౌడ్ గారు మీటింగ్ పెడితే కంప్లీట్లీ ఆ ఉద్యమం పీరియడ్ అంతా కూడా దేవేంద్ర గౌడ్ గారు ఎంబడే ఉన్నారు. ఇక దాని తర్వాత ఆటోమేటిక్ గా ఇక మీకు తెలుసు పార్టీ మెల్లమెల్లగా పార్టీ క్లోజ్ అయిపోయింది, టీడీపీ పార్టీ. నేనున్న ప్రాంతంలో కొంతమంది బాగా టీడీపీ ఫేవర్ ఉన్న కొంచెం ఆంధ్ర బెల్ట్ ఉండే వాళ్ళు కూడా నాకు ఎన్నోసార్లు చెప్పినారు, టీడీపీ పార్టీ అయిపోతుంది ప్రవీణ్ గారు, మీరు మా గురించి మమ్మల్ని ఏదో సేవ్ చేయాలని లేదా మాతో కలిసి ఉండాలన్న ఆలోచన కంటే కూడా మీరు TRS కి వెళ్ళండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, మాకు కూడా మీరు అందులో ఉన్నారన్న ధైర్యం ఉంటుంది అని చెప్పేసి వారు కూడా చెప్పడం. ఇక దాని తర్వాత నా ఎంబడి ఉన్న టీం ను కూడా కొంతమంది సంప్రదించి వాళ్ళని కూడా అడిగినాను, లేదు మనం వెళ్తేనే బాగుంటుంది అని చెప్పి వారు చెప్పడం. ఇక దాని తర్వాత ఆటోమేటిక్ గా ఉన్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారితో అప్రోచ్ కావడం. ఆయన కూడా చెప్పినాడు అవకాశం ఇస్తాను, మీరు రండి, మంచి మీకు పేరున్నది, మరి మీ సరౌండింగ్స్ లో కూడా మంచి పేరు ఉన్నది కాబట్టి మీకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన చెప్పడం. దాని తర్వాత TRS లో జాయిన్ అవ్వడం. TRS లో జాయిన్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ గా నేను జాయిన్ అయిన తర్వాత ఒక 9 months కి ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్కి వస్తే నేను కూడా యాజ్ యూజువల్ అందరితో పాటు బయోడేటా పెట్టిన, నా పైన కూడా సర్వే చేసినారు. ఖచ్చితంగా ప్రవీణ్కి ఇస్తే గెలుస్తారన్న సిమ్టమ్స్ వాళ్ళకు కూడా కనబడ్డాయి. కానీ అప్పుడున్న పరిస్థితులలో ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులను చూసి ఆ ఉద్యమ నాయకులకి ఈసారి అవకాశం ఇస్తాం, మీరు రీసెంట్ గా వచ్చినారు కదా, మరి మీకు ఒక 5 years కానివ్వండి అని చెప్పేసి KTR గారు పిలిపించి మాట్లాడి వారు నన్ను నచ్చజెప్పి ఒప్పించి మీరు ఉండండి పార్టీలో, నా మాట వినండి, ఇప్పుడు ఇచ్చిన క్యాండిడేట్ ని గెలిపించుకొని రండి, మీరు నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను వారు చెప్పడం. ఇక దాని తర్వాత మెల్లమెల్లగా ఒక 2 years దాటిన తర్వాత 3rd year లో మళ్ళీ నాకు నా పరిస్థితి అంటే పార్టీకి సిన్సియర్ గా లాయల్ గా పనిచేస్తున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని ఇంటెన్షన్ తోటి టికెట్ కార్పొరేటర్ తీయలేని పరిస్థితిలో పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినారు ఒక 2 years అయిన తర్వాత. ఇక దాని తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గా టేక్ ఓవర్ చేసి పార్టీని అంతా కూడా మేనేజ్ చేస్తూ ఇక పార్టీలో కూడా కొంచెం కీ రోల్ ప్లే చేసేటప్పటికి KTR గారి దృష్టి దాకా పోయి నెక్స్ట్ ఎలక్షన్ లో ఇమీడియట్ గా అదే లేడీ రిజర్వేషన్ కొనసాగించినా కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మరి నేను KTR గారిని అడగడం జరిగింది. KTR గారు అన్నారు, సర్వే చేయిస్తున్నాను, ఖచ్చితంగా కొన్ని మార్పు చేర్పులు ఉన్నాయి, అందులో నీకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాను, నీకు మాట ఇచ్చినాను కాబట్టి 100% చేస్తా అని చెప్పి వారు చెప్పడం. ఇక మా గాడ్ ఫాదర్ గా సుభాష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఉండే, అందులో గాడ్ ఫాదర్ గా సత్యవతి రాథోడ్ గారు మరి ముందు నుంచి గాడ్ ఫాదర్ ఉన్నారు. సత్యవతి రాథోడ్ గారిని
సత్సంబాలు మంచిగా ఉన్నాయి. అంటే టీడీపీ నుంచి ఉన్నాను కాబట్టి Okay. ఆ ర్యాపో గానీ ఆమెతో పరిచయాలు గానీ ఉన్నాయి. ఓకే. ఆ ముందు నాకంటే అంటే నేను జాయిన్ అయినప్పుడు ఏదైతే ఎలక్షన్ లో నేను జాయిన్ అయినప్పుడు ఇమీడియట్ గా వచ్చిన కార్పొరేషన్ ఎలక్షన్ లో ఆమెనే ఇన్ఛార్జ్ ఉండే. ఓకే. ఆమె కూడా ఎంతో ప్రయత్నం చేసినది, ఎందుకంటే నా గురించి ఆమెకు ముందు నుంచి తెలుసు కాబట్టి ఆమె ప్రయత్నం చేసినారు టికెట్ గురించి. కానీ ఆ లాస్ట్ అవర్ లో కేటీఆర్ గారు ఉద్యమం చేసిన నాయకులకు ఇవ్వాలన్న ఇంటెన్షన్ తోటి చెప్పినప్పుడు ఆమె కూడా నన్ను కన్విన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్ గా వచ్చిన 5 years తర్వాత వచ్చిన ఎలక్షన్ లో ఆమె కొంచెం ఫాలో అప్ చేయడము, ఓకే. ఆ సుభాష్ రెడ్డి గారు అక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన కూడా కొంచెం ప్రోత్సహించడం. దాని తర్వాత ఇప్పుడున్న బండారు లక్ష్మారెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు కూడా ఆ టైంలో నాకు కేటీఆర్ గారికి చెప్పడము, నిజంగా కూడా అన్న ఆయన బాగా పనిచేస్తాడు, ఫీల్డ్ లో ఉన్నాడని చెప్పేసి ఆయన చెప్పడం. మంత్రిగా ఉన్న మల్లారెడ్డి గారు కూడా, మరి మల్లారెడ్డి గారు టీడీపీలో ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నాను కాబట్టి ఆయన కూడా నేను చేసిన పని కానీ పనితనం కానీ ఆ నెట్వర్క్ ఆయన చూసి ఆయన కూడా కేటీఆర్ గారికి చెప్పడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు. ఇవన్నీ కూడా నాకు టికెట్ వచ్చే అవకాశం కల్పించినాయి. అక్కడ నుంచి ఇక సతీమణికి టికెట్ రావడం, గీతాకి టికెట్ వచ్చిన తర్వాత గెలుపన్నది అప్పుడు జరిగిన ఎలక్షన్స్ లలో ఉప్పల్ సర్కిల్ కి సంబంధించిన 4 డివిజన్స్ లలో ఒకటే ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, అది చిలకానగర్ డివిజన్. మరి మా డివిజన్ గెలవడం జరిగింది. దాంతో ఆ రోజు కేటీఆర్ గారు కూడా అన్నారు, నీకు నిజంగా కూడా గ్రౌండ్ లో స్ట్రెంత్ ఉన్నది, నిజంగా నీ సొంత బలంతో గెలిచినావు, పార్టీ అందరికీ టికెట్లు ఇచ్చింది, అందరికి అవకాశం ఇచ్చింది, కానీ నువ్వు గెలిచి వచ్చినావు అంటే నీ ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఉన్నది, నువ్వు ఖచ్చితంగా ఇట్లనే హార్డ్ వర్క్ చేస్తూ పో, పార్టీకి లాయల్ గా ఉండు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా నీకు మంచి అవకాశాలు కల్పిస్తానని చెప్పి వారు చెప్పడం. ఇక ఆ రోజు నుంచి దేవేందర్ గౌడ్ గారు సరే డిస్కనెక్ట్ అయిపోయినారు, ఆయన కూడా పొలిటికల్ గా రిటైర్మెంట్ తీసుకొని ఆగిపోయినారు కాబట్టి ఇక ఆ రోజు నుంచి కేటీఆర్ గారిని ఇంప్రెస్ అయ్యి, కేటీఆర్ గారిని చూసి ఇంప్రెస్ అయ్యి, కేటీఆర్ గారిని చూసి మోటివేట్ అయ్యి, కేటీఆర్ గారు వేసుకున్న షర్ట్ లాగా ఉండాలి, కేటీఆర్ గారు ఏ ప్యాంట్ వేసుకుంటే వేసుకోవాలి, ఆయనలాగా కనబడాలి, ఆయనలాగా మాట్లాడాలి అని చెప్పి ఆయన ఇచ్చిన స్పీచెస్ కానీ లేకపోతే ఆయన ఎక్కడైనా మాట్లాడే విధానం కానీ ఆయన ఎట్లయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు దాన్ని ఫాలో అవ్వడం. మీ ప్రస్తావన కార్పొరేట్ రైడ్ నుంచి మీడియాకు తెరిచిన పుస్తకం, కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా మాకున్న సమాచారం అన్నగారి గురించి. సార్ ఇంత బిజీ లైఫ్లో ఎన్నో దేశాలు తిరిగి వచ్చారు, మాట్లాడారు, చదివారు, పని చేశారు, రాజకీయం చేశారు. ఇంత బిజీ లైఫ్లో మీతోని మీ ఇంట్లో ఎలా గడుపుతారు అంటే మీరేం చెప్తారు? ఆ ఇంట్లో కూడా హడావుడేనా, జనాలకి ఎక్కువ టైం ఇస్తారా, మీకు టైం ఇస్తారా, ఇంటికి టైం ఇస్తారా? స్టార్టింగ్ లో అయితే బయట ఎక్కువ, ఓకే, బయట ఎక్కువ గడపడము. టైం దొరికినప్పుడు మాత్రం తప్పకుండా అందరితోటి ఫ్యామిలీతో పాటు కూర్చొని, పిల్లలు మెయిన్ గా పిల్లలు సేమ్ ఇట్లనే కలుపు బడబడ సారీ వాళ్ళ సిస్టర్ పిల్లలు కానీ వాళ్ళ తమ్ముడు పిల్లలు అందరం దగ్గరికి ఎదురు కూర్చొని మొత్తం మాత్రం ఇచ్చేవాళ్ళు. ఫ్యామిలీ మొత్తం బయట ఎంత బిజీగా ఉన్నా కూడా సపరేట్ గా టైం ఇవ్వడం మాత్రం స్టార్టింగ్ నుంచి ఉందండి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నా కూడా ఏదో ఒక టైం తీసుకొని వాళ్ళ అక్కని పలకరించుకుంటూ రావడం, వాళ్ళ తమ్ముడిని మాట్లాడుకుంటూ ఏదో ఒకటి అట్లా అందరినీ కదిలించుకుంటూ వస్తాం. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ, ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీ. సూపర్ సూపర్. అందరితో మాట్లాడేదో పలకరించి అలాగే ఏదైనా సమస్యలు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా ఏమైందా వెంటనే మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని వాళ్ళ సమస్య తీర్చడం అనేది బయటే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తా ఉంటారు. అన్ని ప్రతి ఒక్కటి ఇంట్లో పట్టించుకోవడం, ప్రతి ఒక్కటి అందరికి ఫ్యామిలీ అందరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చూస్తా ఉంటారు. టైం మాత్రం తప్పకుండా ఇస్తారండి. టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడు, తెరిచిన పుస్తకం, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఇంట్లో కూడా అంతే అంటారు. ఇంట్లో కూడా సూపర్ మేడం. అయితే రాజకీయ ప్రస్తావనకు చూసుకున్నట్టయితే రాజకీయంగా మీరు ఎంత కష్టపడితే టికెట్ వచ్చింది అనేది, ఎంత కష్టపడితే మీకు గుర్తింపు వచ్చింది అనేది మీ ప్రస్తావన మొత్తం చూస్తే అంటే నాకు తెలిసి దాదాపు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక అంటే గన్ షాట్లు వచ్చేసి రాజకీయంగా ఏదో డబ్బులు పెట్టేసి ఆయన వ్యక్తులు అయితే కాదు అనేది మీ ప్రస్తావన చూస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే జిహెచ్ఎంసీకి వచ్చేసరికి అధికార పార్టీ ఏది ఉంటే దాని వైపు కార్పొరేటర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ, ఇప్పుడు మాక్సిమం కార్పొరేటర్స్ ఉన్నారు జిహెచ్ఎంసీలో, పక్క మున్సిపాలిటీలు కూడా అన్ని ఇవి అయిపోయినాయి కాబట్టి కార్పొరేటర్స్ ఉన్నారు, అది చూపుతారు. కానీ మీకు స్కోప్ ఉన్నప్పటికీ మేయర్ లాంటి వ్యక్తి పార్టీ మారినప్పటికీ మీరు మారకపోవడానికి గల కారణం ఏంటి? అంటే ఒకటి, నేను ముందు నుంచి కూడా మీకు చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. నేను దేవేందర్ గౌడ్ గారిని చూసి ఇంప్రెస్ అయ్యి పొలిటికల్ గా వచ్చినాను. తర్వాత కేటీఆర్ గారిని చూసి మనం కూడా సమాజం పట్ల, కేటీఆర్ కూడా అమెరికాలో ఉంటూ అక్కడ ఉన్న అవకాశాలు వదిలేసి వారి తండ్రి గారు రాష్ట్రం గురించి పోరాటం చేస్తున్నాడు, నేను కూడా మా తండ్రికి తోడుగా ఉండాలి, నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా అయితే రాష్ట్రం గురించి పోరాడుతున్నారో నేను కూడా అందులో నా పాత్ర పోషించాలని చెప్పేసి ఆయన ఎలా అయితే వచ్చినాడో, ఆయనను చూసి ఇంప్రెస్ అయిన వ్యక్తిని, ఆయన ఏ రకంగా అయితే రాష్ట్రం గురించి ఇప్పటికీ కూడా మరి తాపత్రయ పడతా ఉన్నాడు,
డెవలప్ చేయాలి, రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి వారు ఏదైతే చేస్తా ఉన్నారో ఆ రకంగా ఆయనను చూసి ఇంప్రెస్ అయినా కాబట్టి తెలుగుదేశం పార్టీలో అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నాకు ఒకసారి అవకాశం వచ్చినా కూడా సరే మనం దాన్ని తర్వాత చూసుకోవచ్చు అన్న టైప్లో నేను కొంచెం దాన్ని గ్యాప్ ఇచ్చి టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళ అవకాశం, 5 ఏళ్ళు పార్టీలో ఉన్న తర్వాత ఇమీడియట్గా నన్ను పార్టీ పిలిపించి నీకు అవకాశం ఇస్తున్నాము, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, మాకు ఆ నమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళు పిలిపించి నా పైన నమ్మకంతో సిట్టింగ్ ఉన్న కార్పొరేటర్ని జరిపేసి నాకు అవకాశం కల్పించినారు. అది ఫస్ట్ పాయింట్. రెండో విషయం వచ్చేసి వారు నాకు అన్ని రకాలుగా సహకరించి నన్ను ఇక్కడ కార్పొరేటర్గా గెలిపించే ప్రయత్నం పార్టీ బీఫామ్ ఇచ్చి చేసింది. దాని తర్వాత నాకు స్టాండింగ్ కమిటీలో అవకాశం ఇచ్చింది. దాని తర్వాత ఎప్పుడు ప్రతి క్షణం నేను ఇమీడియట్గా నాకు కేటీఆర్ గారు మేయర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేయర్ గారికి ఫోన్ చేసి స్పెషల్గా చెప్పడం జరిగింది. ఆయన చాలా హానెస్ట్, చాలా వర్కింగ్ హార్డ్ పర్సన్, ఆయన చాలా లాయల్ పార్టీకి. ప్రవీణ్ మీరు ఏ రకంగా అయినా సరే 100% ప్రవీణ్ని కన్సిడర్ చేయాలి, ఆయన ఏది తీసుకొచ్చినా కూడా ఉట్టిగా ఉండదు, ఒక మంచి విజన్ తోటి పనిచేస్తున్నాడు అక్క, మీరు 100% ప్రవీణ్కి సపోర్ట్గా ఉండండి అని చెప్పేసి కేటీఆర్ పర్సనల్గా మేయర్ గారికి చెప్పడం, కేటీఆర్ గారు పర్సనల్గా చెప్పి స్టాండింగ్ కమిటీలో వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పడం, ఇవన్నీ చేసిన తర్వాత పార్టీయే నాకు ఒక గుర్తింపు ఇచ్చి ఇవాళ నేను కార్పొరేటర్గా ఇవాళ మీ స్టూడియోకు మీరు మనం పిలవాలంటే పిలిచినా కూడా నేను కార్పొరేటర్ అయినా కాబట్టి నన్ను పిలిచినారు. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే కార్పొరేటర్ హోదాతోటో మా సతీమణి కార్పొరేటర్ కాబట్టి ఆ హోదాతో ఇక్కడ మాట్లాడుతున్నాం. మరి ఇట్లాంటి అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీని వదిలేసి సరే ఏదో ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, రేపు మళ్ళీ 100% మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే వస్తుంది, అంత పక్కా 100% టీఆర్ఎస్ పార్టీనే వస్తుంది. ప్రజలు మీరు చూస్తా ఉన్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూసినట్టయితే పొలిటికల్ గా మీకు పోతే ఇప్పుడు ఏదో విమర్శించినట్టు ఉంటది, కానీ నా ఉద్దేశం ఏంటంటే నా ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి నాకు కావాల్సినంత అడిగినంత నిధులు ఇచ్చినారు. ఇవాళ నా డివిజన్ లో నేను ఎంతైతే డెవలప్ చేసినానో 150 డివిజన్లతో కంపేర్ చేస్తే ఇలా నేను అనడం కాదు, నా మిగతా చుట్టుపక్కల ఉన్న కార్పొరేటర్స్ కానీ మిగతా వాళ్ళు కూడా ఆ డివిజన్ లో ఉన్న జనాలు కూడా అంటా ఉన్నారు, అరే చిలకానా గారికి ఇన్ని కన్నా డబ్బులు వస్తున్నాయి, ఇంత డెవలప్ అవుతుంది, మా డివిజన్ ఎందుకు అయితే లేదని చెప్పేసి నన్నే ఎన్నో సందర్భాలు అడిగినప్పుడు లేదు సార్. మీరు ఎలా అంటున్నారు, ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? ఏం చేశారంటే నేను ల్యాండ్ మార్క్ గా నేను ఇది చేశాను, లేకపోతే బండ గుర్తుగా ఇది చేశాను అంటే మీరు ఏం చెప్తారు? నేను ఇప్పటికీ కూడా ఫస్ట్ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి పొలిటికల్ గా అవకాశం రాదు. సరే వచ్చిన వాళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకుంటారంటే కూడా కాదు. కొంతమంది కార్పొరేటర్ అయిపోయిన తర్వాత దాన్ని ట్యాగ్ పెట్టుకుని ఏదో బిజినెస్ చేసుకోవడమో ఆ ట్యాగ్ పెట్టుకుని ఇంకేదో సంపాదించుకోవాలని ఆలోచనతో పోతారు. కానీ నేను మాత్రం డే వన్ నుంచి కూడా చిలకానగర్ డివిజన్ కి సంబంధించిన ప్రాంతం ఎట్లా ఉంటది అంటే మీకు టోటల్లీ 2 సైడ్స్ హైట్ ఉంటుంది. ఇటు సైడ్ చిలకానగర్ హైట్ ఉంటుంది, ఇటు సైడ్ బీరప్పగడ్డ హైట్ ఉంటుంది. మధ్యలో మొత్తం వచ్చేసి ఇరిగేషన్ నాలా పోయేది మనకు ట్రోపోగ్రఫికల్ గా ఎట్లా ఉంటది అంటే ఈ ఇరిగేషన్ నాలా వచ్చే ఈ హైట్ నుంచి కిందికి వచ్చేదంతా మధ్యలో అంతా కాలనీస్ ఉంటాయి. మనకు ఉన్న చిలకానగర్ డివిజన్ 2 చెరువుల పెద్ద చెరువుల మధ్యలో ఉన్న చిలకానగర్ డివిజన్. అటు చూస్తే మీకు హెచ్ఎంటి చెరువు, ఇటు చూస్తే ఉప్పల్ నల్ల చెరువు, ఈ 2 చెరువుల మధ్యలో ఉన్నదే చిలకానగర్ డివిజన్. ఎప్పుడు వర్షం వచ్చినా ఎప్పుడు వరదలు వచ్చినా ఏదొచ్చినా మునిగేది ఫస్ట్ చిలకానగర్ డివిజన్. ఏం చేసినానని మీరు అడిగినారు క్వశ్చన్ కాబట్టి నేను ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ని దాన్ని స్ట్రీమ్ లైన్ చేసినాం. ఒక ప్రణాళికాబద్ధంగా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ ఇరిగేషన్ నాలాలోకి పోవాలి, దానికి ఒక సిస్టమేటిక్ గా దానికి ఫస్ట్ చిలకానగర్ లో కార్పొరేటర్ కాగానే ఏం చేసినామంటే ఒక నెల రోజులు గుడ్ మార్నింగ్ చిలకానగర్ అని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టుకొని రోజు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అధికారులను తీసుకొని చిలకానగర్ డివిజన్ అంతా కూడా తిరగడం జరిగింది. ఎక్కడెక్కడ లైన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉంది, ఎక్కడ కొత్త లైన్స్ వేయాల్సి ఉందని చెప్పేసి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళికబద్ధంగా ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ ని మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా వాటర్ పోగే పరిస్థితి ఉండదు, ఎక్కడ అక్కడ అరాకొర ఎక్కడో మీరు చూస్తే తప్ప. కానీ కార్పొరేటర్ అయినప్పుడు మన దగ్గర ఒక ఎయిర్టెక్ వెహికల్ అని ఉండేది. ఆ ఎయిర్టెక్ వెహికల్ కూడా ఒక రోజు ఉప్పలు పోతే చిలకానగర్ వచ్చేది, చిలకానగర్ పోతే రామతపూర్ పోతే ఈ టైప్ వచ్చేది. కానీ ఇవాళ చిలకానగర్ డివిజన్ కి నేను పోయిన తర్వాత కూడా మీరు జిహెచ్ఎంసీ నుంచి కానీ లేకపోతే రికార్డు తెప్పించుకోవచ్చు సర్కిల్ ఆఫీస్ నుంచి. ఇవాళ ఎయిర్టెక్ వెహికల్ చిలకానగర్ డివిజన్ లో ఎన్ని ప్లేసెస్ కి పోయి పనిచేస్తుందని చెప్పేసి మీరు చిలకానగర్ డివిజన్ లో నేను కార్పొరేటర్ అయిన ఈ ఇయర్ కంపేర్ చేస్తే టోటల్లీ నాకు తెలిసి ఒక 5% ప్లేసెస్కి వస్తుంది అంతే. 95% ప్లేసెస్ లో మేము మాక్సిమం డ్రైనేజ్ సిస్టమ్ ని స్ట్రీమ్ లైన్ చేసినాం. ఇంకోటి పెద్దగా ఏం చేసినారని మీరు అడిగినారు. చిలకానగర్ డివిజన్ లో ఒక గ్రేవ్ యార్డ్ లో నార్మల్ ఏదైతే మనకు గ్రేవ్ యార్డ్ జనరల్ గ్రేవ్ యార్డ్ అని చెప్పేసి ఒక ఎకరం జాగాలో మొత్తం అన్ని కులాలకు సంబంధించిన ఒక గ్రేవ్ యార్డ్ ఉంది. ఆ గ్రేవ్ యార్డ్ కి 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మోడల్ వైకుంఠ ధామంగా దాన్ని ఇలా తీర్చిదిద్దుతున్నాం. పని నడుస్తా ఉంది, 50% పని అయిపోయింది. అది పెద్ద పని, అది ఎలక్షన్ లో మాట ఇచ్చినాం, ఆ ప్రకారంగా పని చేసుకుంటూ పోతున్నాం. ఇది కాకుండా చిలకానగర్ డివిజన్ లో కుమరోళ్ళకి గ్రేవ్ యార్డ్ ఉన్నది, రెడ్డిస్ కి గ్రేవ్ యార్డ్ ఉన్నది, క్రిస్టియన్స్ కి గ్రేవ్ యార్డ్ ఉన్నది, ముస్లిమ్స్ కి గ్రేవ్ యార్డ్ ఉన్నది,
ఈ అన్ని కులాలకు సంబంధించిన గ్రేవ్ యార్డ్లకు ప్రతి గ్రేవ్ యార్డ్కి కూడా మినిమం 25 లక్షల రూపాయలతోటి వాళ్ళకి అన్ని మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఇది కాకుండా మైనారిటీస్ చిల్కానగర్ డివిజన్ లో మైనారిటీ గ్రేవ్ యార్డ్ లో మేము 55 లక్షలతోటి ఒక షెడ్ వేస్తే దాంట్లో కబ్రస్థాన్ లో ఉన్న ప్లేస్ లోనే కొంచెం ప్లేస్ పక్కన తీసుకొని వాళ్ళు ఈద్గా గురించి షెడ్ లేదు మాకు నమాజ్ చేసుకోవడానికి అని అడిగితే వాళ్ళకు 55 లక్షల రూపాయలతో ఒక షెడ్ ఏర్పాటు చేసినాం. ఆ షెడ్ లో 2500 మంది కూర్చొని నమాజ్ చేసుకుంటారు వాళ్ళు. ఇవాళ కూడా ఇది పెద్ద పని, ఇది ఒకటి చేసినాం. కల్వర్ట్స్ ఉన్నాయి మీకు ఉప్పల్ నుంచి చిలకానగర్ పోయే కల్వర్ట్ శ్రీనివాస హైట్స్ దగ్గర. గతంలో మేము కార్పొరేటర్ కాకముందు మేము అయిన తర్వాత కూడా సంవత్సరం వరకు పైనుంచి నీళ్లు పోయేటివి, వచ్చే బస్సులు ఆగిపోయేది, జనాలు ఆగిపోయేది. గతంలో కార్పొరేటర్ కాకముందు కూడా ఎంతో మంది ఆ నాలాలు పడి కొట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని వెడల్పు చేసినాం, హైట్ చేసినాం. ఇవాళ నాలా ఎంత బ్యూటిఫుల్ గా అయిందంటే అసలు చూడడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ తయారు. ఇంకొకటి కూడా వెనకాల కూడా చేశారు. దాని వెనక ఒక్క నాలా కాదు 5 నాలాలు చేసినాం మొత్తం. వినాయకుడు టెంపుల్ దగ్గర రాఘవేంద్ర నగర్ కాలనీలో నాలా చేసినాం, శ్రీగిరి కాలనీ దగ్గర నాలా చేసినాం. ఒకటే ఒక నాలా పెండింగ్ ఉన్నది, ఒకటి విశాఖ ఎన్క్లేవ్ దగ్గర ఒక నాలా 8 ఫీట్ నాలా ఉన్నది, అది కూడా శాంక్షన్ అయింది. టెక్నికల్ రీజన్స్ వల్ల కొంచెం మనం శాంక్షన్ అయిన తర్వాత స్టీల్ రేటు సిమెంట్ రేటు ఫ్లక్చువేట్ కావడంతో కాంట్రాక్టర్ కి రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి ఆపడం జరిగింది. అది కూడా మొన్న మేయర్ గారిని పిలిస్తే కంప్లీట్ చేస్తా అని చెప్పింది. ఇంకొకటి సార్, ఇవాళ మీకు చిల్కానగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో చిల్కానగర్ చౌరస్తా నుంచి ఇప్పుడు నేను చెప్పిన కల్వర్ట్ ఏదైతే ఉన్నదో ఆ కల్వర్ట్ వరకు 6 కోట్ల రూపాయలను కూడా రీసెంట్ గా మా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో బండారు లక్ష్మారెడ్డి గారి ప్రోద్బలంతో దాన్ని ఫోకస్ చేసి ఇది చాలా మనకి ఇబ్బందికరంగా ఉంది. మన వాటర్ కంటే కూడా బోడుప్పల్ నుంచి వచ్చే ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వాటర్ తోటి ప్రతిసారి ఇబ్బంది అవుతా ఉంది, పొంగుతా ఉన్నది. పోచమ్మ టెంపుల్ దగ్గర అంటే 6 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా అధికారులకు మనము కన్విన్స్ చేసే స్టైల్ గానీ, లేకపోతే మనం వాళ్ళకు నచ్చజెప్పే స్టైల్ గానీ, లేకపోతే వాళ్ళకు ఈ ప్రాబ్లం ఇది ఉంది, ఇది సాల్వ్ చేస్తే 1000 మంది జనాలు దీని వల్ల సేఫ్ అవుతారని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి 6 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇవి పెద్ద పెద్ద వర్కులు చేయడం. అంటే మెయిన్ గా ఈ చిల్కానగర్ మెయిన్ రోడ్ అనేది పెద్ద సమస్య. ఇప్పుడు అంటే మీరు అంటున్నట్టు కొంతవరకు ఎక్కువ మొత్తంలో కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ సెట్ అయింది. చిల్కానగర్ అంటే ఉప్పల్ బీరప్పగడ్డ టు అంటే కల్వర్ట్ టు చిల్కానగర్ కు దగ్గర దగ్గర 20 సంవత్సరాలకి సీసీ రోడ్ వేసినారనుకుంటా. దాన్ని మీరు అంటే మీ పీరియడ్ లోపల పూర్తి చేస్తామనే విశ్వాసం ఉందా మీకు? 200% పీరియడ్ కంప్లీట్ కావడానికి ఇంకా 11 మంత్స్ టైం ఉంది. అది ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. ఏది 1200 mm డయా పైప్ లైన్ ఒకటి కల్వర్ట్ నుంచి కావేరీ నగర్ కల్వర్ట్ నుంచి చిల్కానగర్ చౌరస్తా వరకు శాంక్షన్ అయింది. ఇక మీకు తెలుసు మెటీరియలైజ్ కావడానికి ఒక 1-2 మంత్స్ టైం పడుతుంది. ఇమీడియట్ గా కాంట్రాక్టర్ పనిచేస్తాడు. ఇంకొకటి మొన్న కార్పొరేటర్ గారు GHMC లో స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. మొన్న ఇచ్చిన బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయలు CRMPకి ఆల్రెడీ బడ్జెట్ అలాట్ చేసి పెట్టున్నారు. కాబట్టి ఆ కాంట్రాక్టర్ రాగానే పాత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది, కొత్త కాంట్రాక్టర్ వస్తాడు. CRMP ఇమీడియట్ గా కాగానే CRMP రోడ్ దాని పైకి వెళ్ళి ఒకసారి ట్రంక్ లైన్ అయిపోయిన తర్వాత రోడ్ వేయడం అయిపోతుంది. ఇక ఆటోమేటిక్ గా మీకు చిల్కానగర్ మెయిన్ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 100% వైడనింగ్ చేస్తాం. అయితే అది ఎట్లా ఉందంటే చిల్కానగర్ కి సంబంధించిన రోడ్ ఏదైతే కావేరీ నగర్ కల్వర్ట్ నుంచి మీకు ఏదైతే చిల్కానగర్ చౌరస్తా వరకు ఉన్న ప్రాంతంలో ఈ రోడ్ ఏదైతే స్ట్రెచ్ ఉన్నదో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఎట్లా ఉంటుందంటే కావేరీ నగర్ కల్వర్ట్ నుంచి మనం టువర్డ్స్ చిల్కానగర్ పోతూ ఉంటే కావేరీ నగర్ కల్వర్ట్ నుంచి శ్రీనివాస హైట్ వరకు అది ఉప్పల్ డివిజన్ కి వస్తుంది. ఆ ప్రాంతం రైట్ సైడ్ ది. తర్వాత శ్రీనివాస హైట్స్ నుంచి పోచమ్మ టెంపుల్ వరకు మళ్ళీ చిల్కానగర్ కి వస్తుంది డివిజన్ కి. మళ్ళీ పోచమ్మ టెంపుల్ నుంచి మళ్ళీ చిల్కానగర్ చౌరస్తా వరకు రైట్ సైడ్ పార్ట్ అంతా బోడుపల్లికి వస్తుంది. ఏది ఏమైనా రోడ్ మాత్రం చిల్కానగర్ జనాలు మూవ్ అయ్యేది కాబట్టి సరే వేరే వాళ్ళు మూవ్ అయినా కూడా ఇప్పుడు మెయిన్ రోడ్ చౌరస్తాకి వస్తే ఉప్పల్ రోడ్ అంటారు కానీ లేకపోతే ఈ రోడ్ మాత్రం ఇది మీ రోడ్ కిందనే 100% మా రోడ్ కాబట్టి దాన్ని మేయర్ గారిని కన్విన్స్ చేసి ఎమ్మెల్యే గారికి పదే చెప్పి ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లి కమిషనర్ గారిని కలిసి ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ గారితో పదే ఈ విషయం చెప్పి దాన్ని శాంక్షన్. అంటే ఈ విషయం పబ్లిక్ కాకపోవడం ఏదో తెలియదు కానీ ఇది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన కార్పొరేటర్ వచ్చేసి BRS పార్టీ, ఇది ఇంకా కాదేమో అనే అపోహ కూడా ఉంది జనాలలో. దాన్ని మీరు స్టార్ట్ చేస్తే ఆ అపోహ వెళ్ళిపోద్ది. ఒకవేళ మీరు ఇంత మంచి పని చేసి రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్ లో BRS పార్టీ మళ్ళీ పుంజుకొని మళ్ళీ ఈ GHMCలో మేయర్ స్థానాన్ని కొడుతుందని మీరు విశ్వసిస్తారా? 100% మేయర్ స్థానం కాదు, ప్రభుత్వమే TRS పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడున్న మేయర్ గారు మీరు చూసినారు. గెలిచిన మేయర్ కాదు, TRS పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినారు. అంటే BRS మేయర్ అంటారా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆమె ఉన్నది BRS మేయరే. పోయిన ఎమ్మెల్యేస్ కూడా BRS లోకి వెళ్ళి పోయిన వాళ్ళందరూ కూడా ధైర్యంగా మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చెప్పుకోవట్లేదు. మీరు గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా బయట మాట్లాడేటప్పుడు మేము TRS పార్టీ ఎమ్మెల్యేస్ అని చెప్పుకుంటున్నారు. యాజ్ యూజువల్ గవర్నమెంట్ ఒకసారి TRS పార్టీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా
మీకు మేయర్ టీఆర్ఎస్ పార్టీనే వస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇప్పుడు సంవత్సరం తర్వాత సపోజ్ నిజంగా ఎలక్షన్లు అయితే పెట్టే ధైర్యం కాంగ్రెస్ చేస్తలేదు. నిజంగా పెట్టే ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టినా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టినా కూడా బంపర్ మెజారిటీ తోటి ఈసారి టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. ప్రభుత్వం మీది కాదు, ప్రస్తుతం మీరు అపోజిషన్లో ఉన్నారు. అయితే మీరు ఇక్కడ కూడా అపోజిషన్లో ఉండి, లేదా మీరు అపోజిషన్లో ఉంటే జనానికి మీరు ఒక సంకేతం తీసుకోవచ్చు, నేను అధికారం లేదు, పార్టీ అధికారం లేదు కాబట్టి ఇక్కడ చేయలేమని. రేపు అంటే అభివృద్ధి కార్యక్రమాలు మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎలా చేస్తున్నారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అలానే చేస్తున్నారు. కానీ ఏదన్నా తేడా వచ్చి నువ్వు ఇంత ముందుకు అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ఒక నిబంతో మిమ్మల్ని పక్కన పెట్టే ఛాన్సెస్ ఉంటాయేమో. నేను అదే చెప్తున్నా మీకు, మీరు ఇచ్చిన క్వశ్చన్లనే ఆన్సర్ ఉన్నది. మీరే అన్నారు అభివృద్ధి చేసినారు అన్నారు, అది ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజు గారు అదే రకంగా ఫండ్స్ తీసుకొస్తున్నారు, అదే రకంగా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిమిషం సార్, ఇక్కడ ఏంటంటే మీరు పని చేస్తే ఏం చేస్తారు, రోడ్లు వేస్తారు, డ్రైనేజ్ చేస్తారు, లైటింగ్ చేస్తారు, ఇంకా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇంటికి ఇచ్చే పెన్షన్ మీరు ఇవ్వరు, ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే 6 గ్యారెంటీలు మీరు ఇవ్వరు. ఈ 6 గ్యారెంటీల మైనస్ మీ మీద కూడా ప్రభావం చూపబోతుందా? మీరు ఒక్కటి గమనించాలి, ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని చూసి స్కీమ్స్ అయితే ఇవ్వరు నాకు తెలిసి. ఓకే, అవునా? సరే, ఏదో ఒక 10% మీరు అన్నట్టు మా ప్రభుత్వంలో అయితే మీరు చూసినట్టు డబల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు కూడా మేము ట్రాన్స్పరెంట్ గా డబ్బాలో చీటీలు వేసి తీసి ఇవ్వడం జరిగింది తప్ప అందులో కాంగ్రెస్ వ్యక్తి వచ్చిందా బీజేపీకి వచ్చిందా అన్న ట్రాన్స్పరెన్సీ మేము క్లియర్ గా పెట్టినాం. ఎవరికి వచ్చినా కూడా అందరికి ఇచ్చినాం. సరే, మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఒక 10% మైనస్ ఉంది మేము గెలుస్తాము అని మీరు అంటున్నారు. ఆ మైనస్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ మైనస్ మీ మీద కూడా పడుతుంది నేను అంటున్నా. దాన్ని ఎలా పూడ్చుకుంటారు? ప్రజలు ఎప్పుడైనా కానీ ఓట్లు స్కీమ్లను చూసి ఓట్లు అయితే ఎవరయ్యారు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే చిల్కానగర్ డివిజన్ లో ఇప్పటి వరకు వాళ్ళు గమనించింది, మీరు అన్నారు 30 ఏళ్ల నుంచి ఒక రోడ్ వేయలేదన్న. ఇలా 30 ఏళ్ల నుంచి వేసే రోడ్ బన్నాల ప్రవీణ్ వేసిన తర్వాత వాళ్ళకి నా పైన ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయి ఉంటుంది. అరే, బన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి స్వపక్షంలా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగా పనిచేసినాడు, వాళ్ళ గవర్నమెంట్ పోయినాక కూడా బాగా పనిచేస్తున్నాడు, అయినా కానీ ఫండ్స్ తీసుకొస్తా ఉన్నాడు, ఆయనకు నాలెడ్జ్ ఉన్నది, ఎల్ఎల్బి చేసినాడు, ఎల్ఎల్ఎం చేసినాడు, చదువుకున్నాడు, అధికారులతో మంచి ర్యాపో ఉన్నది, ప్లస్ పొలిటికల్ లీడర్స్ తోటి కూడా అదే ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ డెవలప్ చేస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్ గా బన్నాల ప్రవీణ్ లాంటి వ్యక్తికి ఓటు చేస్తేనే మనం గెలుస్తామన్న ఆలోచన ఆటోమేటిక్ గా పబ్లిక్ చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తా ఉన్నాను. అంటే ఇంకొకటి నేను అడగకూడదు అనుకున్నా, లేకపోతే అడగాలి కంపల్సరీ కూడా అనుకుంటున్నా. బన్నాల ప్రవీణ్ అంటే భయపెడతాడని కూడా కొంతవరకు వార్తలు వచ్చినాయి మీరు గెలిచిన మొదట్లో. మనిషికి ఎప్పుడైనా కానీ కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టు ఉండాల్సిందే. బన్నాల ప్రవీణ్ ఎవరిని భయపెడతాడు? బన్నాల ప్రవీణ్ ఏదైనా స్కూల్కు పోతే పేద ప్రజల గురించి ఫీజు తగ్గిమని అడగకపోతే ఖచ్చితంగా భయపట్టిస్తా. 100% వాళ్ళని స్కూల్ యాజమాన్యాన్ని భయపట్టిస్తా, కాలేజ్ యాజమాన్యాన్ని కూడా భయపట్టిస్తా. ఎట్లా భయపట్టిస్తానంటే వాళ్ళకు ఒక్కటే చెప్తా, మీ స్కూల్ కి సంబంధించిన రూల్స్ ప్రకారంగా మీరు లేరు, మీరు కనుక మేము పేద ప్రజలకు ఏదైతే మీరు చేయాల్సింది ఉందో మీరు కన్సెషన్ చేస్తారా, ఫ్రీగా చదివిస్తారా అనేది మీరు ఏదైతే చేస్తలేరో అది చేయనప్పుడు ఖచ్చితంగా మీ పైన సీరియస్ అవుతాం. 100% అధికారులకు పైన కంప్లైంట్ చేస్తాం, మీకు చేయాల్సిన పని చేస్తాం, 100% భయపట్టిస్తాం. ఈ భయపట్టించే సిస్టమ్ అనేది పొలిటికల్ లీడర్ అన్నది మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సింది అనేది నా ఆలోచన, నా పర్సనల్ ఒపీనియన్. అది అఫ్ కోర్స్ కావచ్చు, కానీ అదే స్థాయిలో అపోజిషన్ ను భయపెట్టడం, అదే స్థాయిలో ఓటర్లను కూడా భయపెడతాడు అనే అపోహ ఉంది. దాన్ని ఎలా తీసేస్తారు మీరు? ఓటర్లని భయపట్టిస్తే ఓట్లు వేస్తారా? ప్రజాస్వామ్యంలో మీరు అడిగిన క్వశ్చన్ లో ఓటర్లను ఏ రకంగా భయపట్టిస్తాం? ఓటేమని భయపట్టిస్తాము? ఓటేమని భయపట్టిస్తే లోపల డబ్బాలకు వెళ్ళి ఓటు వేసేది ఎవరైనా భయపడి ఓట్లేస్తారా? ఎవరు భయపడి ఓట్లేయరు. సమాజంలో ఎప్పుడైనా కానీ ప్రజలు మనకు ఓటు వేయాలంటే వాళ్ళకు వాళ్ళ అవసరాలను మనం తీరుస్తామన్న నమ్మకం వాళ్ళకి కలిగినప్పుడే వాళ్ళు మనకు ఓటు చేస్తారు. మనం వాళ్ళని భయపట్టించి బెదిరించి ఓటు చేసుకునే పరిస్థితి ఉంటే, చేతులు లేపే పరిస్థితి ఉంటే మీరు అన్నట్టు భయపట్టిస్తారు కాబట్టి ఆయన చూస్తాడు, నేను చేయలేపాలి, లేకపోతే భయపడాల్సి వస్తుంది, భయపడతాను అన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మనకి ఏదైతే సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఎవరితో భయపడరు. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత భయపట్టించుడు సిస్టమ్ ఎక్కడ ఉందండి? భయపట్టించుడు సిస్టమ్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ గా ఫోన్ పట్టుకొని వాళ్ళే అది రికార్డ్ చేసింది ఇమీడియట్ గా సోషల్ మీడియాలో వేస్తూనే ఉంటారు. భయపట్టించే ప్రస్తావన లేదు. మీరు అన్నారు 100% కరెక్ట్. భయపట్టిస్తాను. ఎక్కడ భయపట్టిస్తానంటే 100% నాకు రావాల్సిన వాటా నాకు రాకపోతే అధికారులను భయపట్టిస్తా. పేద ప్రజలకు, పేద పిల్లలకి ఎవరికైతే స్కూళ్ళల్లో వీళ్ళు ఫీజులు బాగా పెంచి తగ్గియకపోతే భయపట్టిస్తా. 100% అట్లాంటి పనులు చేస్తా. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళు ఎవరైనా, అది ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అభివృద్ధిని అడ్డుకుంటామని చెప్పేసి కనుక ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే 100% వాళ్ళని భయపట్టించే పని చేస్తాం. రాష్ట్ర రాజకీయాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో కానీ
చిలకానగర్ డివిజన్లో కానీ బీజేపీ పుంజుకుంటుంది అని అంటే మీరేమంటారు? బీజేపీ పుంజుకుంటుంది అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు గమనించాలి, ఎక్కడో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో మహారాష్ట్రలోనో ఒక సీటు గెలవంగానే మనోళ్ళు ఇక్కడ పటాకులు కాలుస్తారు. దాని అర్థం బీజేపీ ఇక్కడ పుంజుకుంటుందని కాదు. మొన్న ఒక 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 ఎమ్మెల్సీలు గెలిచినారు. బీజేపీ పుంజుకుంటుందని అనుకుంటే మనం పోటీలో లేము. సరే, అది రాష్ట్ర రాజకీయాలు, ఎందుకు వాళ్ళు రాష్ట్ర నాయకత్వం వాళ్ళు ఎందుకు ఆలోచించినారో, ఎందుకు ఆగిపోయినారో దానికి నేను సుదీర్ఘంగా లోపలికి పోలేను. ఎందుకంటే నాకు అంత డీప్గా ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. అక్కడ పార్టీ లేదు కాబట్టి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన జనాలకు నమ్మకం పోయింది కాబట్టి అక్కడ బీజేపీ గెలిచింది. దాన్ని బట్టి ఇప్పుడు మీరైనా నేనైనా మిగతా వాళ్ళు ఎవరు చూసినా కూడా ఏమనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది కాబట్టి బీజేపీ పుంజుకుంటుంది. ఇది జనరల్ టెండెన్సీ, జనాలు మాట్లాడేది. మేము అనేది ఏంటంటే, మేము కనుక పోటీలో ఉండుంటే, మా పైన కూడా మీరు గెలిచినట్టే, అటు కాంగ్రెస్ పైన మా పైన గెలిచినట్టే, ఖచ్చితంగా మేము కూడా మీరు అన్న క్వశ్చన్ కి వాస్తవమే మా పైన గెలిచిరు, వాళ్ళు పుంజుకుంటారు అని చెప్పే అవకాశం ఉంటుంది. చిలకానగర్ డివిజన్కి వస్తే, చిలకానగర్ డివిజన్కి వస్తే బీజేపీ పుంజుకుంటుంది అనడానికి ఇప్పుడు నిజంగా ఎలక్షన్స్ ఏమి కాలేదు. ఏమి చూసి బీజేపీ పుంజుకుంటుంది అని మీరు అంటున్నారో నాకు అర్థం కాలేదు. సరే, నిజంగా పుంజుకుంటుంది అనుకుంటే మా పార్టీలకి ఎవరైనా బీజేపీలో జాయిన్ అయ్యిందా? లేకపోతే బీజేపీ నాయకత్వంలో ఏమైనా ఓఎస్సీలకి వదిలేసి అట్లా పోతే ఏమైనా ఇస్తారని ఉందా? లేదు. నిజంగా బీజేపీ నుంచి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 2 మంత్రులు లాస్ట్ టర్మ్ లో, అంటే నాకు ఒక సగం టర్మ్ ఉన్న టైంలో ఒక మంత్రి ఉండే, ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. ఇయ్యాలటి దాకా కూడా బీజేపీ నుంచి కానీ, బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మరి చిలకానగర్ డివిజన్కి ₹1 రాలేదు. పుంజుకుంటుంది అనడానికి ఆస్కారం ఎక్కడ ఉంది? పుంజుకుంది అనడానికి బడాయిగా యూత్ అడావుడి చేయడం, జెండాలు కట్టడం అంతవరకు అంటే అది కామన్. అది ప్రతి దాంట్లో ఉంటుంది. మా దాంట్లో అంతకంటే ఎక్కువ యూత్ ఉన్నారు. మా దాంట్లో ఇంకా 2 గ్రూపులు ఉంటాయి. మా దాంట్లో ఇంకొక టీం ఏదైతే నా పైన పోటీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకో గ్రూప్ ఉంటది. యూత్ అన్నది ప్రతి టీంలో ఉంటది, ప్రతి పార్టీలో ఉంటది, ప్రతి దాంట్లో ఉంటది. సందర్భాన్ని బట్టి కనబడతా ఉంటారు. ఇప్పుడు మీరు కేసీఆర్ గారి బర్త్డే ఉంది, సంబరాలు చేస్తాం. మా సంబరాలు మీరు చూస్తే అసలు వాళ్ళ సంబరాలతో కంపేర్ చేస్తే మా హైప్ కి అసలు పరిశాన్ అయిపోతారు. మునుగోడు ఎలక్షన్ గెలిచినప్పుడు చూసినాం, మేము చేసిన సంబరాలు అబ్బరాన్నట్టుని అట్లాంటి సంబరాలు చేస్తూ ఉంటాం. సరే, బీజేపీ కూడా వాళ్ళకి ఆ రాష్ట్రంలోనో ఈ రాష్ట్రంలో గెలిచినప్పుడు పటాకులు కాలవడం, వాళ్ళు గ్యాదర్ కావడం, ర్యాలీలు తీయడం ఇది సహజం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్ కల్లా బీజేపీ గెలుస్తుంది అనే సంకేతాలు ఉన్నాయి. ఇక మేము ప్రభుత్వం రూల్ చేయబోతున్నామని మీలాగా సేమ్ యాస్టేజ్ వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, లాస్ట్ టైం కూడా వాళ్ళు ఇట్లనే మాట్లాడినారు. ఓకే, మొన్న ఎలక్షన్ ముందు కూడా మేమే చేస్తామని చెప్పేసి. ఎన్ని సీట్లు గెలిచినారు వాళ్ళు? 119 సీట్లలో 7 సీట్లు గెలిచినారు. అంటే 7 ఎమ్మెల్యేస్ గెలిచినారు. ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంకో 7 గెలిచినో 8 గెలిచో 10 గెలిచో రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? వాళ్ళు పరిపాలన చేయాలి, లేకపోతే రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే. సరే, ఆబ్వియస్లీ ఉండొచ్చు వాళ్ళ ప్రయత్నము, వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, వాళ్ళు మేము గెలుస్తాం, మేము అధికారంలోకి వస్తాం అనుకోవడంలో తప్పులేదు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ మేము గెలవమని మేము ఎందుకు చెప్తాం? 100% ఇప్పుడున్న పరిస్థితులలో యాజ్ ఆఫ్ నౌ రేపు ఎలక్షన్ పెట్టినా కూడా 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తాం అన్నది మా కాన్ఫిడెన్స్. సూపర్. మీరు బడుగు బలహీన వర్గాల మనిషిగా, ఆబ్వియస్లీ మీరు ఏ పార్టీలో ఉన్నా బీసీగానే గుర్తింపబడతారు. మొన్న ఎమ్మెల్సీలో బీజేపీ గెలిచింది ఒక 2 సీట్లు. దానికి బీసీ యొక్క నినాదం బాగా బలంగా పనిచేసిందా? బీజేపీ పార్టీ యొక్క హార్డ్ వర్క్ పనిచేసిందా? అంటే నాకు తెలిసి అయితే, నాకున్న అభిప్రాయం వరకు బీసీలు ఐక్యంగా ఉండాలి, బీసీలు ఐక్యత పెరగాలి అన్నది మీరు చూసినట్టయితే ఈ పాస్ట్ ఒక 10 years నుంచి బాగా మూవ్ అవుతా ఉంది సబ్జెక్ట్. ప్రతి ఒక్క దాంట్లో కూడా, పార్టీలలో కూడా బీసీలు ఎదగాలి, బీసీల జనాభా ప్రాతిపదికంగా మేమెంత మాకంత అన్న కాన్సెప్ట్ తోటి పోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మొన్న గెలిచిన ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి కొమరయ్య గారు గెలవడం జరిగింది. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ 100% బీసీ నాయకత్వం ఉండాలి అన్న ఇంటెన్షన్ తోటి కూడా ఆయనను గెలిపించినారని చెప్పేసి నేను భావిస్తాను. మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ అడుగుతున్నాం, ఎందుకంటే మీరు కేటీఆర్ గారి ఇన్స్పిరేషన్ తో రాజకీయాల్లో ఇప్పుడు నిలబడుతున్నా, అప్పుడు దేవేందర్ గౌడ్. అయితే కేటీఆర్ గారి మీద ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వస్తున్నాయి. మెయిన్గా చాలా రాజకీయ పరంగా చేస్తారు, అది వేరే విషయం. అయితే ఈ కార్ రేస్ అని ఇప్పటికీ 16 నోటీసులు వచ్చాయి. ఏంది పరిస్థితి? కేటీఆర్ గారు ఏమైనా జైలు పోతారని ఏమైనా విశ్వాసం, లేకపోతే ఆ నమ్మకాలు ఏమన్నా జనాల్లో పెంచుతున్నారా ఏంది? నేను ఒక్కటే చెప్పేది, కేసులు అని చెప్పేసి భయపట్టించి గతంలో కూడా ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రంని చూస్తే ఆంధ్రప్రదేశ్లో మాక్సిమం ఉన్న వాళ్ళందరినీ కూడా కేసుల నెపంతో వాళ్ళ పార్టీలో చేర్చుకున్నది బీజేపీ. పార్టీలో చేర్చుకున్న తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ మీకు కూడా చూసినారు సోషల్ మీడియాలో, అందులో చేరంగానే కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆలోచన ఏముందంటే, బీజేపీ పార్టీకి, మేము నార్త్లో సీట్లు గెలుస్తున్నాం, సౌత్లో సీట్లు కానీ స్టేట్లు కానీ గెలవలేకపోతున్నాం, ఏదో ఒక నెపంతో
వీళ్ళందరినీ కూడా కన్వర్ట్ చేసుకోవాలంటే కేసుల భయం పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఫస్ట్ లిక్కర్ కేసు అని చెప్పేసి కవిత గారిని లోపల పెట్టడము. నిజంగా కూడా వాళ్ళు తేల్చాలి అనుకుంటే ప్రూఫ్లు ఉంటే ఎంత టైం పడుతుంది? అధికారం మీ చేతిలోనే ఉంది, ప్రూఫ్లన్నీ మీ చేతిలో ఉంది, అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీరు ఇవాళ మోడీ చెప్తే రేపు ఈడీ ఇంటికి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితి నుంచి మీరు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ బేరసారాలు చేసుకుంటున్నారు, లేకపోతే పార్టీని కన్వర్ట్ చేసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు అనేసి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారిని 2 సార్లు తీసుకెళ్లినారు. 2 సార్లు తీసుకెళ్లి కూడా ఏం మాట్లాడినారు? వీళ్ళు అడిగిన క్వశ్చన్లే మళ్ళీ అడిగినారని, ఆయన చెప్పిన వర్షం, కేటీఆర్ గారు చెప్పిన వర్షం, అడిగిన క్వశ్చన్లే మళ్ళీ అడిగినారని. అసలు ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాయి అంటే వాళ్ళే చెప్పే పరిస్థితిలో లేరు, వాళ్ళే చెప్పే పరిస్థితిలో లేరు. అడిగిన క్వశ్చన్లు మళ్ళీ అడిగి, లేకపోతే అడిగిన క్వశ్చన్లు కింద అడిగి మీద అడిగి అవి చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. నిజంగా మీరు ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేసి జైలుకు పంపించాలి. కానీ ఇది జరుగుతలేదంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే రాజకీయ పరంగా వాళ్ళ ఆలోచన ఏంటంటే బలంగా ఉన్న కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలి, డిమారల్ చేయాలి. కేసీఆర్ డిమారల్ అయిపోతే టీఆర్ఎస్ పార్టీ డిమారల్ అయిపోతుంది, టీఆర్ఎస్ పార్టీ డిమారల్ అయిపోతే బీజేపీ ఇక్కడ ఆధిపత్యం చెలాయించవచ్చు అన్నది వాళ్ళ ఆలోచన. నేను అనేది ఏంటంటే నిజంగా కూడా క్షేత్రస్థాయిలో ప్రజలతోటి గెలిచి మీరు ముందుకు వస్తే ఆటోమేటిక్ గా మీరు నిలబడతారు 4 రోజులు. ఇలా భయపట్టించో బెదిరించో లేకపోతే రాష్ట్రాలను తీసుకొని మీరు గోవాలో చేసినట్టు ఇంకేడ చేసినట్టు ఆ సీఎంనో ఈ సీఎంనో ఆ ఎమ్మెల్యేలని ఈ ఎమ్మెల్యేలని మీరు పార్టీలో చేర్చుకొని బలం పెంచుకుంటున్నారు తప్ప మీరు ఇక్కడెక్కడ చేయట్లేదు. సరే ఉండొచ్చు, 100% మీరు బలంగా ఉండొచ్చు, 3వ సారి మీరు గెలిచినారు, 100% బీజేపీకి బలం కేంద్రంలో ఉన్నది కాదనట్లే. కానీ ఏదైతే వాళ్ళ ఆలోచన స్టేట్లని మింగేయాలి అన్న ఆలోచన ఏదైతుందో అది ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు రీజనల్ పార్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రీజనల్ పార్టీస్ కేంద్ర ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సైమల్టేనియస్ గా రీజనల్ పార్టీస్ కి సపోర్ట్ ఉండి డెవలప్ చేస్తూ పోవాలి. నేను చిన్న ఎగ్జాంపుల్, స్థానిక సమస్యలు రీజనల్ పార్టీ ఎక్కువ 100% కాబట్టి 100%. ఇప్పుడు మీరు రీజనల్ పార్టీస్ తీసుకుంటే ఇక్కడ ఇమీడియట్ గా డిసిజన్ మేకర్ మన రీజనల్ పార్టీలో ఉన్న సీఎంఓ లేకపోతే మంత్రులు తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు నినాగమన తీసిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల క్యాండిడేట్లను డిక్లేర్ చేయాలన్నప్పుడు ఇక్కడ నుంచి రాసి కవర్లో పెట్టి మళ్ళీ ఒక 5 కోట్లు 10 కోట్లు సీఎం కి ఖర్చు పెట్టి ఆయన ఫ్లైట్లు ఎక్కించి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి మళ్ళీ ఆ కవర్ మళ్ళీ ఆయన ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఆ కవర్ ఇక్కడ చింపి ఆ కవర్ లో ఉన్నది పేర్లు డిస్క్లోజ్ చేయాలి. ఇది కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్ గా ఇవాళ ఇక్కడ జరిగిన దానికి డిసిజన్ తీసుకునేటట్టు ఉండాలి. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది, కేంద్ర పార్టీలుగా వాళ్ళు 2 ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయని పార్టీల గురించి కాదని అనట్లేదు. అది వాళ్ళిద్దరు కూడా నిజంగా డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు పనిచేయలేని పరిస్థితి ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. భారతదేశాన్ని వాళ్ళు ఏం చేయాలన్న ఆలోచనలో వాళ్ళు చేస్తారు పోతారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో రీజనల్ పార్టీస్ ని క్లోజ్ చేయాలి, రీజనల్ పార్టీస్ ఉండొద్దు అన్న ఆలోచన వాళ్ళు చేసేది మాత్రం అది కరెక్ట్ కాదు. అతి తొందరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 100% రేపు ఎలక్షన్ పెట్టినా మీరే గెలుస్తామంటున్నారు. కానీ ఎవరికి, కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు, బీజేపీకి ఎవరి మధ్యలో పోటీ ఉండబోతుందంట? నేను ఒక్కటే చెప్తా, ఇంతకు ముందు కూడా చెప్పినట్టు రేపు ఎలక్షన్ పెట్టినా కూడా టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. అది సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్ కానివ్వండి, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా గమనిస్తా ఉన్నారు, మన ఛానల్ ఉన్నది, మన ఛానల్ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తా ఉంది, మీరు బయట తిరుగుతా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఏ సీఎంనైనా 1 సంవత్సర కాలంలో ప్రజలు ఇంతగానం వ్యతిరేకత వచ్చి ఇంతగానం తిట్టినది ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో మీరు గమనించినారా? జరగలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కేసీఆర్ ఉంటే బాగుండు అన్న ఆలోచనకు వచ్చినారు. అమలు గాని హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినారు. సరే ఎక్కినారు. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే ఆ ఎమ్మెల్యేలను ఈ ఎమ్మెల్యేలను కొనుక్కోనో ఇంకేదో చేసో గవర్నమెంట్ పడేసి చేయాలంటే అది సాధ్యం కాని విషయం కాదు. కేంద్ర ప్రభుత్వంతో రేపు పోయి మాట్లాడుకుంటే పడేసేది ఈజీయే కాదు. కానీ అవకాశం ఇస్తాం, చేయండి, మాకంటే మెరుగ్గా చేయండి అని చెప్పేసి పెద్ద హృదయంతో కేసీఆర్ గారు సైలెంట్ గా ఉండి వాళ్ళు చేసే తప్పులు ఏవైతున్నాయి అవే ఎత్తి చూపిస్తూ మీరు ఇది హామీ ఇచ్చినారు, ఇది చేయండి అని చెప్పేసి పదే అసెంబ్లీలో చెప్పి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్నాం తప్ప ఇంకేం అడగట్లేదు. ఒక్క హామీ అయినా నెరవేర్చిరా వాళ్ళు? కనీసం ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ లో జనాలు కొట్లాడుకుంటూనే ఉన్నారు తప్ప దానివల్ల ఏదైనా ఉపయోగం ఉన్నదా? ఇవాళ పెంచారా సరే? బస్సులు పెంచడం కాదు, ఉన్న బస్సులే తగ్గించినారు కాబట్టి కొట్లాడుకుంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఎగ్జామ్ పోతూ ఈ ఫ్రీ బస్ ఉండడం వల్ల నేను బస్సులో అంత మంది ఎక్కడం వల్ల నేను ఎక్కలేకపోయినా, ఎగ్జామ్ కి రీచ్ కాలేకపోయినా అన్న కూడా ఎన్నో సందర్భాలు వచ్చినాయి. బస్సులలో ప్లేస్ లేక లిమిటెడ్ బస్సు, మీరు ఫ్రీ బస్ పెట్టినంటే దాన్ని ఏం చేయాలి ఆలోచన? బస్సులు పెంచాలి, జనాలు ఇంకా ఎక్కువ ఎక్కుతారు కాబట్టి
మెట్రోకి వెళ్లకుండా, ట్రైన్కి వెళ్లకుండా బస్సులలో ఎక్కి ఆలోచన చేస్తారు కాబట్టి 100 బస్సుల నుంచి 200 బస్సులు చేసే ప్రయత్నం చేయాలి. కానీ మీరు 100 బస్సులను కూడా తీసుకొచ్చి 50 బస్సులను చేసి ఏం ప్రయత్నం చేసినారు? జనాలను కొట్లాడబెట్టినారు. బస్సులకి రన్నింగ్ లో పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. 2500 ఇస్తా అన్నారు స్కీమ్ లో, 2500 ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. కరెంటు ఫ్రీ ఇస్తా అన్నారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. 500 రూపాయలు సిలిండర్ ఇస్తాన్నారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకా ఆయన బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేజ్ పైన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీకు ఎవరెవరికి స్కీమ్లు వచ్చినాయో వాళ్ళు ఓట్లు వేయండి, స్కీమ్ రాని ఓట్లు వేయకండి అన్నారు. ఎవడైనా అట్లా చెప్తాడా? కనీసం అట్లా చెప్పినందుకే ఏది స్కీమ్ రాలేదు కాబట్టి, ఎవడు ఓటు వేయలేదు కాబట్టి పాపం బీజేపీ వాళ్ళు గెలవడం జరిగింది. సూపర్. మీరు మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏమని సందేశం ఇస్తారు? నా డివిజన్ ప్రజలకి నేను జీవితాంతం బతుకున్న రోజులు వాళ్ళకి రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి అవకాశం నాకు కల్పించి నా మీద నమ్మకంతో మరి కార్పొరేటర్గా మరి నా సతీమణిని గెలిపించడం, 4 డివిజన్లలో ఎక్కడ గెలవని చిలకానగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించి మరి మీరు అందరు గెలిపించినందుకు నేను మీకు ఏదైతే 4 సంవత్సరాల ముందు డివిజన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీకు చెప్పినానో ఆ రకంగా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాను. నాకు తెలిసి ఒక 80% పనులన్నీ కంప్లీట్ చేసినాను. ఇంకొక 20% పనులు చేయాల్సింది ఉంది. మరి బండారు లక్ష్మారెడ్డి గారు మరి 100% మరి కార్పొరేటర్లని గతంలో జరగని విధంగా, గతంలో ఉన్న ఎమ్మెల్యేల కంటే కూడా అతను కార్పొరేటర్లను ఎంబడి తీసుకుంటూ ప్రతి ఆఫీసర్స్ దగ్గరికి, జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర కానివ్వండి, వాటర్ వర్క్స్ ఎండీ దగ్గర కానివ్వండి, మరి ఎంఆర్ఓ దగ్గర కానివ్వండి, లేకపోతే హెచ్ఎండిఏ కమిషనర్ దగ్గర కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్లి ఏ సమస్య డివిజన్లు ఉందో కార్పొరేట్లు ఎంబడి పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర తీసుకెళ్లి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న మా ఎమ్మెల్యే గారికి కూడా నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఫీల్డ్లో ఆయన కొత్త అయినా కూడా, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా ఆయన మమ్మల్ని అడుగుతూ ఏ పని చేస్తే బాగుండు, ఎట్లా చేస్తే బాగుండు, మీకు ఇంకేం చేస్తే బాగుండు, ఇంకా మనం ప్రజలకు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి వారు మమ్మల్ని ప్రతి నిత్యం మాతో సంప్రదిస్తూ మాతో మాట్లాడుతూ మమ్మల్ని 2 సార్లు పొద్దున ఒకసారి కాల్ చేసి ఏమైనా ప్రోగ్రామ్ ఉందా, మీ దగ్గర ఏమైనా చేయాల్సింది ఉందా అని అడగడం, ఈవినింగ్ కూడా మరి ఇది చేసుకుంటే బాగుంటుంది మనం అని చెప్పేసి ఆయన చెప్పడం, ఆయన కార్పొరేటర్లను కలుపుకొని వెళ్ళే విధానం ఏదైతే ఉందో అది చూసి నాకేమనిపిస్తుంది అంటే మిగతా ఏదైతే 20% పనులు ఉన్నాయో అవి కూడా 100% కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలను నేను కోరేది ఒకటే, చిలకానగర్ డివిజన్ ప్రజలను నేను కోరేది ఒకటే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి జెండాలు పట్టుకొని తాయిలాలు అన్ని మీకు మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్తా ఉంటారు. కానీ నేను చెప్పేది ఒకటే, మనకు ఏదైతే నాయకుడు ఎమ్మెల్యే మన కార్పొరేటర్ ఎలక్షన్లో నిలబడే నాయకుడు ఎవరైతే ఉన్నారో వ్యక్తికి కార్పొరేషన్ లిమిట్స్ ఎంతైతే ఉన్నదో, మన డివిజన్ పరిధి ఎంతైతే ఉన్నదో ఆ డివిజన్లో ఉన్న పరిస్థితుల అవగాహన ఉన్న వ్యక్తి ఉండాలి. ఆ డివిజన్లో ఏం చేస్తే డివిజన్ అభివృద్ధి చెందుతుంది అన్నది ఒక అవగాహన ఉండాలి. చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి. మనం చెప్తే పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అయి ఉండాలి. అట్లాంటి వ్యక్తిని మీరు వచ్చే ఎలక్షన్లో కూడా ఎన్నుకోండి అని చెప్పేసి కోరుతా ఉన్నాను. నేను చేసిన అభివృద్ధి నిజంగా కనుక అభివృద్ధి చేసిందని మీకు అనిపిస్తే, నిజంగా చిలకానగర్ రూపురేఖలు మారినాయని అనిపిస్తే ఖచ్చితంగా డివిజన్ ప్రజలు కూడా నాకు అవకాశం ఇస్తారు. మళ్ళొకసారి కార్పొరేటర్ అవుతాను. మళ్ళీ ఇదే మీ ఛానల్కి వచ్చి మళ్ళొకసారి గెలిచిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.